హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. నీట్ యూజీ 2026 ఎగ్జామ్కి అప్లై చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇలా అన్నీ కరెక్ట్గా చేయాలి. నోటిఫికేషన్ వచ్చాక హడావిడి కాకుండా ఇప్పట్నించే ఏమేమి సిద్ధం చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. అవును, చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్లో టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా డాక్యుమెంట్ స్కానింగ్, ఫోటోలు, సిగ్నేచర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్ దగ్గర ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. అవసరమైన సర్టిఫికెట్లు. ముందుగా ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్లో రెడీగా పెట్టుకోవాలి. బ్లర్గా ఉండకూడదు, కట్ అవ్వకుండా పూర్తిగా స్కాన్ చేయాలి. ఏవి కావాలి అంటే 10వ తరగతి మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 11-12 మార్క్స్ లిస్ట్, స్టడీ సర్టిఫికెట్ లేదా హాల్ టికెట్, ఆధార్ కార్డ్, పేరు డిఓబి మ్యాచ్ అవ్వాలి, కేటగిరీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే డిజబిలిటీ సర్టిఫికెట్ అండ్ యూడీఐడి కార్డ్. అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో క్లియర్గా స్కాన్ చేసి పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండూ అవసరం. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫోటోపై స్టూడెంట్ పేరు, ఫోటో తీసుకున్న తేదీ ఉండాలి. ఫోటో 80% ఫేస్ క్లియర్గా ఉండాలి. మాస్క్ లేకుండా చెవులు కనబడాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 10 KB to 200 KB, పోస్ట్ కార్డ్ ఫోటో 10 KB to 200 KB, సిగ్నేచర్ 4 KB to 30 KB, 10 ఫింగర్ ఇంప్రెషన్స్ 10 KB to 200 KB. సిగ్నేచర్ కర్సివ్లో ఒకే విధంగా ఉండాలి. ఎగ్జామ్ హాల్లో కూడా అదే సిగ్నేచర్ చేయాలి. ఫింగర్ ప్రింట్స్. 10 వేళ్ల ఫింగర్ ఇంప్రెషన్ ఒక వైట్ A4 పేపర్ మీద హారిజాంటల్గా తీసుకోవాలి. ఇంక్ ప్యాడ్ ఉపయోగిస్తే బెటర్. దాన్ని జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి సరైన సైజులో సేవ్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చాలా ముఖ్యం. చాలామంది ఫోన్పే, జీపే ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అన్ని చోట్ల యూపీఐ పనిచేయకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాటిలో కనీసం ఒకటి ఉండాలి. స్టూడెంట్ లేదా పేరెంట్స్ సొంత కార్డ్ ఉండాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ రెండూ యాక్టివ్గా ఉండాలి. రిలేటివ్స్ నెంబర్ ఇవ్వకండి. ఇంకా ముఖ్యమైన విషయం, ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుందా లేదా ముందే చెక్ చేయండి. చాలామందికి మెయిల్ బాక్స్ ఫుల్ అయి ఉండటం వల్ల ఓటీపీ రావటం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ అండ్ మెయిల్ తర్వాత మార్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్త. ఫైల్ నేమ్ ఎలా ఉండాలి? స్టూడెంట్ పేరు మొదటి 2 అక్షరాలు +_, +ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ ఇలా రీనేమ్ చేయాలి. ఉదాహరణకు RA_photo.jpg, RA_signature.jpg ఇలా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే అప్లోడ్ టైంలో ఈజీ అవుతుంది. అడ్రస్ ప్రూఫ్. ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ సరిపోతుంది. 2 అడ్రస్లు వేరైతే ఒకే పీడీఎఫ్గా మర్జ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. చివరి సూచనలు. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాతే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. కాబట్టి ముందే అన్నీ రెడీగా ఉంచుకుంటే టెన్షన్ ఉండదు. ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్, సర్టిఫికెట్స్ అన్నీ క్లియర్గా సరైన సైజులో సరైన ఫార్మాట్లో ఉండాలి. ఒక చిన్న తప్పు వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి. ముందుగానే ప్రిపేర్ అయితే 100% సేఫ్. అప్లికేషన్ల కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్డు, హిందూపురం. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి స్కోర్ సాధించండి.